ఓం 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 గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గంగా మాతకి జై. వందే గురు పరంపర. బాగుందండి ఈరోజు మీతో షేర్ చేసుకోవటం. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న గంగోత్రి అనే ఒక ప్లేస్లో ఇక్కడ ఉన్నాను ఇప్పుడు నేను. ఈరోజు 10వ రోజు. ఇక్కడ యోగా నికేతన్ ట్రస్ట్ వాళ్ళ ఆశ్రమం అవుతుంది గంగోత్రిలో. ఇక్కడ స్వామీజీ అకామిడేషన్ ఇచ్చారు లక్కీగా సాధన చేసుకోవడానికి. ఇక్కడ చాలా బాగుంది, ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గురూజీ ఋషి ప్రభాకర్జీ ఆశీస్సులతో ఆ సాధనలో ఉండటం వల్ల ఇది ఇక్కడికి నేను రాగలిగాను. హిమాలయాల్లో ఉండటం అనేది, రావటం అనేది ఒక ఎత్తు అయితే, దానిలో మనం కొన్ని రోజులు ఏకాంతంగా వచ్చి ఇక్కడ సాధన చేసుకోవడం ఉండటం అనేది ఇంకో ఎత్తు. ఇప్పుడు నేను ఒక్కడనే ఇక్కడికి నాకు ఆ గురువుల అనుగ్రహంతో ఇక్కడికి నేను వచ్చాను కొన్ని రోజులు సాధన చేసుకోవడానికి. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన దేశంలో అందరూ కూడా యోగా మార్గం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే ఈ లోతైన మన దేశంలో ఉన్న గొప్పతనం, భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం, ఈ ఆధ్యాత్మిక విశేషాలు, ఈ ప్రకృతిలో ఉన్న ఒక గొప్ప ఒక అనుభవము, హిమాలయాల్లో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మనకు హిమాలయాల్లో ఉండటం అనేది భారతదేశంలో మనం ఎంతో అదృష్టవంతులం. హిమాలయాల్లో ఎంతోమంది తపస్సు చేసుకున్న ఒక ప్లేస్ ఇది. అది ఎవరికి వాళ్ళకే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడు అది భగవంతుడు అనే కాన్సెప్ట్ తెలుస్తుంది. ఓన్లీ ప్రపంచంలో భారతదేశంలోనే ఈ ఆధ్యాత్మికంగా ఉన్న ఒక తపోభూమికి ఎందుకు అన్నారంటే ఇందుకోసం. పుణ్యభూమి కానీ, కర్మభూమి కానీ, వేదభూమి కానీ, తపోభూమి కానీ, ఇవన్నీ కూడా నిజంగా ఈ జన్మలో భారతదేశంలో పుట్టడం, ఈ మార్గంలో ఇలా ఆధ్యాత్మికంగా మనం ఎంతో ముందుకెళ్ళాలి. సో తప్పనిసరిగా ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓం శ్రీ గురుభ్యో